హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే కండక్ట్ చేస్తున్నామని తెలుసు కదా. సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజు వీడియో వచ్చేసి జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్ లాకెట్స్, వీటిల్లో కూడా లాకెట్స్ మెయిన్ అయితే. సో ఏవేవి లాకెట్స్ కొత్తగా తీసుకొచ్చామనేది వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూడండి. సో ఈసారి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ లాకెట్ చూడండి. ఇది వచ్చేసి మీకు నామం, వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదా. సో నామం విత్ శంకు చక్రాలతో వచ్చింది అనమాట. ఇది ఏంటి అంటే మనకి ఒకటే టైప్ పెండెంట్లా కాకుండా విడివిడిగా వస్తాయి. మనం చైన్కి ఎలా కావాలంటే అలా మేక్ చేసుకోవచ్చండి. సో మిడిల్లో నామం వచ్చేసి, సైడ్ వచ్చేసి శంకు చక్రాలు. మనకి నచ్చినట్టు బ్లాక్ బీడ్స్లో కానీ ఇన్విజిబుల్ చైన్స్లో కానీ ఎలా అయినా మేక్ చేసుకోవచ్చు వీటిని. సో చూసారు కదా, ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, ఇవి వచ్చేసి విక్టోరియన్ లాకెట్స్. సో నేను ఇప్పటికి 2 times అనుకుంటా రీస్టాక్ చేశాను. బట్ ఇన్ని కలర్స్ ఎప్పుడు కూడా మన దగ్గర రాలేదన్నమాట. సో కలర్స్ లేక నేను ఎప్పుడు కూడా కలర్స్ తెప్పించలేదండి. వైట్ అట్లా బ్లాక్ వచ్చాయి కానీ కలర్స్లో రాలేదు. బట్ ఇప్పుడు ఏంటి అంటే టోటల్ 6 కలర్స్లో ఈ పెండెంట్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. విత్ గోల్డ్ పాలిష్ అండి. క్వాలిటీ కూడా ప్రీవియస్ కన్నా ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా మీకు డ్రాప్ అయిందండి. పీస్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్ మాత్రమే. ఇందులో కలర్స్ ఏవేవి వచ్చాయనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇది సీ గ్రీన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది బేబీ పింక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్. ఆల్రెడీ బ్లాక్ నేను 10 days బిఫోర్ తెప్పించాను, అయిపోయాయి. మళ్ళీ బ్లాక్ రీస్టాక్ చేపించాము. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి, డార్క్ గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ అండి, పర్పుల్. ఎంత బాగున్నాయి. 6 కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ లాకెట్స్ కోసం నన్ను ఇప్పటిదాకా ఎంతమంది క్వెరీస్ అడిగారో. ఇప్పుడైతే స్టాక్ ఉంది, అది కూడా లిమిటెడ్ స్టాక్. చూసారు కదా, అరౌండ్ 30 pieces అలా ఉన్నాయన్నమాట ఈచ్ కలర్కి. వెంటనే మీరైతే బుక్ చేసేసుకోండి, మళ్ళీ స్టాక్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్లవర్ పెండెంట్స్ అండి. మీకు ఈ ఫ్లవర్ పెండెంట్స్ కూడా ఏంటి అంటే మీకు పెండెంట్లా యూస్ చేసుకోవచ్చు. అండ్ సైడ్ మనకి బీడ్స్లో సైడ్ ఫ్లవర్స్ వేసుకుంటాం కదా, అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సైడ్న హోల్స్ వస్తాయి చూడండి ఒకసారి ఇట్లాగా. సో చూసారు కదా, ఇట్లా సైడ్న హోల్స్ వస్తాయి. మీకు కావాల్సినట్టు చైన్లో పెట్టుకోవచ్చు అండ్ బీడ్స్లో సైడ్ లాకెట్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఇట్లా ఉంటుంది. నార్మల్గా మనం ఇన్విజిబుల్ చైన్కి కానీ బ్లాక్ బీడ్స్ కానీ యూస్ చేసేది ఏంటి అంటే మనకి ఇలా పైన హుక్ వస్తుందండి, హోల్ లాగా. బట్ దీనికి అలా కాకుండా సైడ్ ఇచ్చారనమాట. సో చూసారు కదా, టూ టైప్స్గా యూస్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి జడావ్ అండి. జడావులు వచ్చేసరికి మీకు మన దగ్గర డ్రాప్వి ఇయర్ రింగ్స్ అయిపోయి చాలా డేస్ అవుతుంది కదా. అందరూ కూడా రీస్టాక్ చేయండి అక్క అని చాలామంది అడిగారు. బట్ మేకింగ్ వర్కర్స్ లేక చాలా లేట్ అయిందని చెప్పారనమాట డీలర్స్. ఇప్పుడైతే ఇవి కూడా స్టాక్ అయితే వచ్చాయండి. సో చూసారు కదా, జడావులో ఇయర్ రింగ్స్ అండి, డ్రాప్వి పింక్ కలర్ అనమాట. దీంట్లో మన దగ్గర రౌండ్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చి జడావులోనే డక్స్ అనమాట. ఈ డక్స్ వచ్చేసి మనకి పింక్ అండ్ గ్రీన్ అండ్ ప్యూర్ గ్రీన్ కాంబినేషన్ ఉంది. అండ్ ఇంకొకటి ప్యూర్ పింక్ కాంబినేషన్. టోటల్ 3 కాంబినేషన్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ వీటి ప్రైజెస్ అన్నీ కూడా నేను క్యాటలాగ్లో క్లియర్గా పిక్స్తో సహా అప్లోడ్ చేశాను. క్యాటలాగ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి లోటస్ అండి. లోటస్ మనకి నార్మల్గా మీకు మామూలుగా మిడిల్ డ్రాప్ వచ్చి సైడ్ లీవ్స్ వచ్చి ఉంటుంది కదా, కానీ ఇది డబల్ లీవ్స్ వచ్చిందనమాట. అండ్ కింద మేకింగ్ హోల్స్ కూడా చూసారు కదా, 5 మేకింగ్ హోల్స్ అయితే వచ్చాయండి. సో చూసారు కదా, ఇది డిఫరెంట్ లోటస్ అనమాట. అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్లో కూడా తెప్పిస్తున్నానండి, అవి కూడా రాగానే అప్డేట్ చేస్తాను. అండ్ మనకి కనెక్టర్స్లో ఈసారి షేప్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. ఎప్పుడు కూడా డ్రాప్ షేప్ ఎక్కువ తెప్పిస్తాం కదా, బట్ ఇప్పుడు అలా కాకుండా మీకు షేప్స్ అనేవి వచ్చాయన్నమాట. ఇది చూసారు కదా, మనకి సమోసా షేప్ అంటాం కదా, సో ఆ షేప్ అండి. ఆ షేప్లో మీకు పింక్ అండ్ గ్రీన్ 2 కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎక్సాగాన్ అండి. ఇవి నేను పర్టికులర్గా కావాలని ఈ షేప్స్ చేపించాను అనమాట. సో చూసారు కదా, ఎక్సాగాన్లో మీకు పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ 2 ఉన్నాయన్నమాట. సారీ, పింక్ వేరు అండ్ గ్రీన్ వేరు, ఇలాగా 2 కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇది కావాలంటే ఓన్లీ చైన్ దీంతో అయినా మేక్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు మిడిల్లో లాకెట్ వేసుకొని సైడ్ మనం డ్రాప్స్ ఎలా యూస్ చేస్తామో అలా కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ దీనికి ఏంటి అంటే మనకి ఓన్లీ 1 కనెక్టర్ మాత్రమే వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్స్ అండి. స్క్వేర్స్లో ఇది కొంచెం స్మాల్ స్క్వేర్.
చూసారు కదా, ఇది మనకి డైమండ్ షేప్ లా వచ్చింది అండ్ 1 కనెక్టర్ వస్తుంది గ్రీన్ కలర్. బట్ ఇది పింక్ వచ్చేసి మీకు స్క్వేర్ లా వచ్చిద్దండి, స్క్వేర్ లాగా వచ్చి పింక్ కలర్ అండి. మీకు 1 కనెక్టర్ అనేది వచ్చింది దీనికి కూడా, అంటే ఒకటి వచ్చేసి మేకింగ్ హోల్ చైన్లోకి వెళ్తుంది అండ్ 1 వచ్చేసి మేకింగ్ హోల్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ షేప్లో మనం గ్రీన్ ఆల్రెడీ చూపించా కదండి మీకు వీడియోస్లో, ఇది వచ్చేసి పింక్ అనమాట. పింక్ నేను కస్టమైజ్ చేయించాను దీంట్లో. సో చూసారు కదా పింక్ కలర్, గ్రీన్ అండ్ పింక్ రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కనెక్టర్స్ అండి, మనకి బీడ్స్ చైన్స్ మేక్ చేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ కనెక్టర్స్ యూస్ చేస్తాం కదా, ఆ కనెక్టర్స్ అనమాట. ఇవి 3 హోల్ కనెక్టర్స్ అండ్ 4 హోల్ కనెక్టర్స్ అయితే మనం రీస్టాక్ అయితే చేపించామండి. ఇది వచ్చేసి మీకు ఫ్లవర్ మోడల్లో యాంటిక్ షేడ్ అయితే వచ్చింది అనమాట. క్వాలిటీ చాలా అంటే చాలా బాగుండిద్దండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐ బాల్స్ అంటాం కదా, సో అవండి, అవి అయితే మీకు 2 సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి స్మాల్ సైజ్ అండ్ ఇది వచ్చేసి బిగ్ సైజ్ అండి. ఈ స్మాల్ సైజ్ వచ్చేసి మీకు 1 పీస్ 4 రూపీస్ పడుతుందండి, బిగ్ సైజ్ వచ్చేసి 1 పీస్ 6 రూపీస్ పడుతుంది అనమాట మీకు బాల్. సో ఇవి కూడా నేను ఆల్రెడీ క్యాటలాగ్లో అప్లోడ్ చేసేసి ఉన్నాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ వీటితో పాటుగా స్వరోస్కీస్ అయితే 3mm రీస్టాక్ చేయించాను అనమాట అయిపోయి ఉంటే. అండ్ ఈసారి మెయిన్ ఏంటి అంటే ఈ కలెక్షన్లో నక్షీ బాల్స్ అనమాట. సో చూసారు కదా, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ నక్షీ బాల్స్ అయితే ఉన్నాయి. అండ్ దీనికోసం మనం సపరేట్ కేటగిరీయే పెట్టామండి క్యాటలాగ్లో, ఒకసారి చెక్ చేయండి. సో చూసారు కదా, డిజైన్స్ ఉంటాయి అనమాట మనకి నక్షీ బాల్స్లో. చాలామంది నక్షీ బాల్స్లో ఏంటి అంటే డిజైన్స్ అడుగుతూ ఉన్నారు కదా, టోటల్ అరౌండ్ 17 డిజైన్స్ వరకు ఉన్నాయండి. అక్కడ మేము నెంబర్ ఇచ్చాము అండ్ డిజైన్ కూడా పిక్ పెట్టామన్నమాట. మీకు ఏది కావాలంటే అది చూసి బుక్ చేసుకోండి క్యాటలాగ్లో. క్యాటలాగ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూసారు కదా, అరౌండ్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. మీకు పీస్ వచ్చేసి 15 రూపీసే అండి. ఇది నక్షీ బాల్ వచ్చేసి మీకు పీస్ 15 రూపీస్ అయితే పడుతుంది. సో చూసారు కదా, ఇన్ని మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో చూసారు కదండి, ఈ రోజు ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.